అసలు ఫస్ట్ నాకు స్వామి దర్శనం ఇవంతా వచ్చిన తర్వాత నేను స్వామి దగ్గర చదువుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఒక ఎగ్జామ్ రాయడానికి పుట్టపర్తి వెళ్ళాం. ఆ ఎగ్జామ్ కన్నా కూడా మెయిన్ స్వామిని చూడాలన్న కాన్సెప్ట్ తోటే వెళ్ళటం జరిగింది. కానీ ఎగ్జామ్ రాసాము, సెలెక్ట్ కాలేదు నేను. కానీ స్వామి పుట్టపర్తిలో లేరు. ఎప్పుడు మే నెలలో స్వామి బెంగళూరు వెళ్తారట. ఆ విషయం తెలిసి మళ్ళీ మేము బెంగళూరు వెళ్ళాం. స్వామి నేను మొట్టమొదటిసారి బెంగళూరులో 2003 మే 5వ తారీఖున స్వామిని నేను దర్శించుకోవడం జరిగింది. ఆ దర్శనం కూడా ఎలా ఉంటది అనేటటువంటి, అసలు ఆ దర్శనానికి సంబంధించినటువంటి ఎటువంటి అవగాహన మాకు లేదు. ఫస్ట్ లైనే వచ్చింది మాకు. టోకెన్స్ లో ఫస్ట్ టోకెనే వస్తే ఎక్కడ కూర్చోవాలో నాకు తెలియక నేను ఫస్ట్ లైన్ లో చివర్లో కూర్చుంటే అందరు వచ్చినటువంటి వాళ్ళు స్వామి నడిచేటటువంటి దారికి పక్క పక్కన కూర్చుంటున్నారు. అక్కడ ఎవరికి తెలుగు రాదు, అంత వేరు వాళ్ళు ఉన్నారు. ఏంటి అని అడిగితే కూడా ఎవరు ఏం సమాధానం చెప్పలే. కూర్చున్నాక లాస్ట్ కి మళ్ళీ నేను కూడా ఆ రోలో కూర్చున్నా, అందరు కూర్చుంటున్నారంటే ఏదో ప్రత్యేకత ఉండే ఉంటదని నేను లేచి వెళ్ళిపోయేసరికి ఆ లైన్ చివరి అయిపోయింది. చివరి నుంచి నేను రెండో వ్యక్తిని. సరే ఇక లేచి వచ్చాము కదా అని నేను అక్కడ కూర్చున్నాను. స్వామి ఫస్ట్ దర్శనం వస్తుండగానే స్వామి వచ్చారు. ఇంత దూరం వస్తారో రారు, ఇంత దూరం వస్తారో రారు అని అనుకుంటుండగానే స్వామి వచ్చేసి స్వామి నేను ఒకటేసారి చూసుకోవటం జరిగింది. ఆ చూసుకున్న విధానంలో అసలు స్వామి ఉన్నంతసేపు నేను దాదాపు 5 minutes నిల్చున్నారు, నా దగ్గరే నిల్చున్నారులే. కానీ నేను అలాగే ఏడుస్తూనే ఉన్నా స్వామి స్వామి అని ఏడుస్తూనే ఉన్నా. అసలు కళ్ళు తూడ్చుకుందామన్నా కూడా అసలు స్వామి కనిపించట్లేదు. ఓన్లీ ఐస్ తోటే స్వామి ఐస్. నేను స్వామిని ఐస్ లో చూశాను, నేను స్వామిని చూశాను. ఇక అంతే స్మాష్గా ఎంతసేపు అయినా స్వామి నిలబడ్డంత సేపు నేను ఏడుస్తూనే ఉన్నాను. నా ఆ వేడుపు అనేది ఆగకపోయేసరికి స్వామి జస్ట్ మూవ్ అయ్యారు. స్వామి వెళ్ళిపోగానే కొళ్ళాయి కట్టించింటే నాకు కూడా ఏడుపు నీళ్ళు అన్ని పోయినాయి. నాకు మళ్ళీ స్వామి మళ్ళీ రిటర్న్ వచ్చే టైం కూడా మళ్ళీ చూసుకోవాలి, పాద నమస్కారం చేసుకోవాలనేటటువంటి అవగాహన ఎటువంటిది లేదు. నాకు అసలు తెలియదు, ఫస్ట్ టైం అనమాట స్వామి అంత దగ్గరగా రావటం అనేది. అర్థన్న విషయం కూడా నాకు ఆ దర్శనం అయిపోయినాక దాదాపు 7-8 సంవత్సరాల తర్వాత పుట్టపర్తిలో ఎవరో మాట్లాడుతుంటే వాళ్ళకి ఎన్నేళ్ల తర్వాతనో అంత దగ్గరకు వచ్చారట స్వామి అని వాళ్ళు చెప్తే, అవునా మనకి అంత దగ్గరికి వస్తే అంత వాల్యుబుల్ దర్శనం అన్నది నాకు తెలియదు అని అనుకోగానే వాళ్ళు ఏమన్నారు, మీకు తెలియదు కాబట్టి మీ దగ్గర వచ్చి 5 నిమిషాలు స్పెండ్ చేశారని వాళ్ళు మాట్లాడటం జరిగింది. మళ్ళీ తర్వాత నేను జనరల్ హాస్పిటల్లో కూడా సర్వీస్ చేశాను.